ఇరాన్ యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్పై దాడులు తీవ్రం చేసింది ఇరాన్. సౌదీ అరేబియా రాజధాని రియాద్, కువైట్ పోర్టులపై బాంబుల వర్షం కురిపించింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్లోని కఫర్ ఖాసిం పట్టణంపై ఇరాన్ దాడి సంచలనం సృష్టించింది. బ్యాలిస్టిక్ క్షిపణి దాడితో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో సమీపంలో పార్క్ చేసిన ఓ కారు గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టింది. ఘటనా స్థలంలో వాహనాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిలిటరీ బేస్లను ఇరాన్ టార్గెట్ చేసింది. క్షిపణులు, డ్రోన్ దాడులకు అమెరికాకు చెందిన 13 మిలిటరీ బేస్లు నివాసయోగ్యం కాకుండా మారాయి. ఇరాన్ దెబ్బకు అమెరికా సైన్యం తమ కీలక బేస్లను ఖాళీ చేసి ప్రత్యామ్నాయ ప్రాంతాల నుంచి కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కువైట్, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి కీలక దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. కువైట్లోని పోర్ట్ షువైబా దగ్గర జరిగిన దాడిలో టాక్టికల్ ఆపరేషన్స్ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది. 6 అమెరికా సైనికులు మరణించినట్లు సమాచారం. ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్లో కీలక రాడార్ వ్యవస్థ దెబ్బతింది. బహ్రెయిన్లోని అమెరికా 5th ఫ్లీట్ సెంట్రల్ ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థపైనే డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఇంధన ట్యాంకర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. దాడుల అనంతరం వేలాది మంది అమెరికా సైనికులను అత్యవసరంగా తరలించారు. కొందరిని యూరప్కు పంపిస్తే మరికొందరు మిడిల్ ఈస్ట్లోనే హోటళ్లు, కార్యాలయ భవనాల్లో తాత్కాలికంగా మకాం వేసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాన్ని అధికారులు రిమోట్ వార్గా అభివర్ణిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల మిలిటరీ బేస్ నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలో పేలుడు సంభవించింది. దాంతో నౌకలో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలముకున్నాయి. సమీప దేశాల కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే సాంకేతిక లోపం వల్ల నౌకలో పేలుడు జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్లో రేడియేషన్ లీకేజీ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు యుద్ధంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 1900 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో 18 మంది, గల్ఫ్లో 20 మంది మృతి చెందారు. 13 మంది అమెరికన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 1100 మందికి పైగా మరణించారు. ఇరాక్లో మరో 80 మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.